ఇంద్రుడు అర్జునుని కోసం ప్రత్యేక రథాన్ని పంపించాడు ఆ స్వర్గానికి రావటానికి. ఎందువలన? ఇంద్రుడు ఆజ్ఞ ప్రకారం అర్జునుడు ఎన్ని సంవత్సరాల పాటు స్వర్గంలో ఉన్నాడు. అర్జునునికి ఇంద్రుని అర్ధసింహాసనం అలంకరించే అదృష్టం ఎలా దక్కింది, ఎందుకు దక్కింది? ఈ సందర్భంలో అర్జునునికి నాట్యము, సంగీతం లాంటి విద్యలు నేర్చుకోమని ఇంద్రుడు ఎందుకు సలహా చెప్పాడు? అర్జునుడికి ఈ విద్యలను ఎవరు నేర్పారు స్వర్గంలో ఉండగా? అర్జునుడు ఊర్వశిని కామించాడా? అర్జునుని ప్రవర్తనకు ఊర్వశి ఎందుకు ఆశ్చర్యపోయింది? ఆ సందర్భంలో వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? చివరికి ఊర్వశి అర్జునుడికి ఇచ్చిన శాపం ఏమిటి? ఊర్వశ శాపం అర్జునుడికి వరంగా ఎలా పరిణమించింది? ఇంద్రుని అర్ధసింహాసనం అలంకరించినటువంటి అర్జునుడిని చూసి రోమస మహర్షి ఏమన్నారు? రోమస మహర్షిని భూలోకానికి వెళ్ళి ఏం చేయమని ఇంద్రుడు సలహా చెప్పాడు? అర్జునుని దివ్యాస్త్ర సంపద గురించి తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఏమని ఆరాటపడ్డాడు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మహాభారతం 27వ ఎపిసోడ్ మీ విజయం చారిట తప్పకుండా చూడండి.